అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజమండ్రిలో ఉన్నటువంటి జీవి నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి డెవలపర్స్ వారి వెంకట్ ఎన్క్లేవ్ నందు నివాసం ఉంటున్నటువంటి మేము అపార్ట్మెంట్ వాసులు అందరము కలిసి విజయదశమి పండుగ విశేషాలను చర్చించుకోవడానికి మేమందరం ఇక్కడ సమావేశమయ్యాము. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ పండుగ రోజు అందరూ కూడా అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. నవరాత్రులు చక్కగా విధి విధానాలు ఉపయోగించుకుని చాలా క్రమశిక్షణతోటి భక్తి శ్రద్ధలతోటి నియమాలు ఆచరిస్తూ చాలా చక్కగా మండల దీక్షలు, భవానీ దీక్షలు తీసుకొని అందరూ పూజలు చేస్తూ ఉంటారు. మా అపార్ట్మెంట్లో మహిళలందరూ కూడా అలాగే చక్కగా మా గౌరీ గారు నాకు తెలిసి ఇంతవరకు మిగిలిన నెలలో అందరూ చేస్తున్నారు. ఆమె చాలా చక్కగా చేశారు. అమ్మవారి అలంకారం కానీ, అమ్మవారి పూజ కానీ, నియమం కానీ అన్ని చాలా శ్రద్ధగా చేశారు. నేను గమనించడం జరిగింది. నేనైతే ప్రత్యక్షంగా వెళ్ళి చూడడానికి వీలు కుదరలేదు. అయితే ఈ పండుగ విశేషం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, చెడుపై మంచి యొక్క విజయాన్ని గురించి చెప్పుకునే సందర్భంగానే ఇది విజయదశమి అని అన్నారు. మహిషాసురుడు అనే రాక్షసుడి యొక్క చెడు లక్షణాలు, అతని వల్ల కలిగినటువంటి లోకానికి కలిగినటువంటి అనర్థాలు అన్నీ పోవడానికి అమ్మవారు మహిషాసురమర్దినిగా అవతారం వహించి ఆమె ఈ మహిషాసురుడిని మర్దించింది కాబట్టి, అతన్ని సంహరించింది కాబట్టి, ఆ రోజు విజయాన్ని సాధించింది కాబట్టి విజయదశమి అనే ప్రత్యేకమైన పేరు ఈ రోజుకి కలిగింది. ఆ సందర్భంగా అందరూ కూడా లోకంలో అందరూ క్షేమంగా ఉండాలని, అందరికీ చెడు పోయి అంతా మంచి జరగాలని, చెడుపై అందరూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ విజయదశమి శుభాకాంక్షలు.